హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. జస్ట్ 10 minutesలోనే సేమియా పాయసం రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. అందులో 1 కప్ సేమియాని యాడ్ చేసి చక్కగా దూరగా ఫ్రై చేసుకోండి. మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లో అండ్ మీడియం ఫ్లేమ్లో. మంచి రంగు వచ్చిన తర్వాత బాండీలోంచి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మరో బాండీ స్టవ్ మీద పెట్టండి. 1 గ్లాస్ పాలు తీసుకోండి. అందులో 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పాలని చక్కగా మరిగించండి. ఎవరైనా మీకు చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా 10 minutes సేమియా పాయసం చేసి పెట్టండి. చక్కగా పాలు మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని పాలలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం అండ్ హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా సేమియాని కుక్ చేసుకోండి. జస్ట్ వితిన్ 5 minutesలో సేమియా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు సేమియా కుక్ అయ్యేలోపు మరో స్టవ్ మీద మరో బాండి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చక్కగా దూరగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ స్టేజ్లో తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమియా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఒక్క సేమియా పలుకుని పట్టుకుంటే మీకు సేమియా కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది. జస్ట్ 5 minutesలోనే ఇది కుక్ అయిపోతుందండి. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 గ్లాస్ పాలు 2 గ్లాసుల వాటర్కి గాను నేను ఇక్కడ 3/4 గ్లాసు షుగర్ని యాడ్ చేస్తున్నాను. నేను చెప్పే కొలతలు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీని మీరు కూడా అలాగే తీసుకొని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేస్తే సూపర్ టేస్టీ సేమియా పాయసాన్ని ఎంజాయ్ చేస్తారు. షుగర్ ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలాగే ఫైనల్గా షుగర్ వేసిన తర్వాత జస్ట్ 2-3 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వేడివేడిగా బౌల్లోకి తీసుకొని మీ ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి సర్వ్ చేసేయండి. కాంప్లిమెంట్స్ తప్పకుండా వస్తాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లేదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. ఎమ్మి సేమియా పాయసాన్ని ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.